నమస్తే, ఎట్లున్నారంతా? వీకెండ్లో మార్నింగ్ రైడ్ కాకుండా ఫస్ట్ టైం నేను ఈవినింగ్ రైడ్కి వెళ్తున్నా. ఇవాళ సంజయ్ వన్ అని ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది. కుతుబ్ మినార్ సైడ్ ఉన్న ఫారెస్ట్ని అంటారంట. అక్కడికి వెళ్తున్నా ఇవాళ. రైడ్లో నేను మీను ఉంటున్నాం. మీను ఆపోజిట్ నుంచి వస్తుంది, నేను గుర్గావ్ నుంచి వెళ్తా. సో అక్కడికి వెళ్ళాక కలుస్తాం. ఇంకంతకు మించి ఎవరు లేరు, అందరూ బిజీ ఉన్నారు ఈ వీకెండ్. క్రిస్మస్ ఉంది కదా మెయిన్, దానివల్ల మనం అంటే ఫ్రీ ఉన్నాం. ఈవినింగ్ అయితే వెదర్ ప్రశాంతంగా ఉంది, బట్ క్లియర్ లేదు మెయిన్. నైన్ 900 మీటర్స్లో ఇటు సైడ్ అంటే సైబర్ హబ్ సైడే చూపిస్తుంది. మేబీ చూద్దాం ఏ హైవేలోకి ఎక్కిస్తుంది అది. నేషనల్ హైవే 148Aలో ఉన్నాం ప్రజెంట్. కుతుబ్ మినార్కి ఇదే రూట్ వెళ్తుంది. అప్పుడెప్పుడో వెళ్ళాను కుతుబ్ మినార్కి. బండి కొన్న ఫస్ట్ వీక్లో వెళ్ళినా నేను అన్న కలిసి. మజా వచ్చింది అప్పుడు ఆ రైడ్లో కూడా. నేను అన్న వెళ్ళాం. ఇంకా అప్పుడు కొత్త బైక్కి నేను కూడా అలవాటు పడలే, బట్ ఇప్పుడు పర్వాలేదు. ఇంకా నేను బండికి అలవాటు పడాలి. భయం ఉంటుంది కొత్త బండి అన్నట్టుగా, కొంచెం అది పోతే బాగుంటుంది. ఈ క్లస్టర్ ఏదైతే ఉందో ఫ్యూచర్ బాగానే ఉంది కానీ బట్ బగ్స్ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మీరు వింటుంటే మాత్రం దయచేసి కొంచెం చూడండి అయ్యా. వైఫై ఫోన్ నుంచి దీనికి మిర్రర్ అవుతుంది సరే, మరి అంత డిలే ఎందుకు ఉంటుంది? ఒక్కొక్కసారి అయితే బ్లర్రీ అయిపోతుంది. కొంచెం ప్రాసెస్ CPU ఎక్స్టెన్సివ్ కాకుండా కొంచెం తగ్గించండి, మరి టూ మచ్ ఉంటుంది. లేదంటే ఇంకొక ఫీచర్ ఇవ్వచ్చు మీరు, గూగుల్ నుంచి డైరెక్ట్ ఆఫ్లైన్ మ్యాప్స్ చేసుకునే ఫీచర్ ఇవ్వండి. గూగుల్ మ్యాప్స్లో ఆల్రెడీ ఆఫ్లైన్ మ్యాప్స్ ఫీచర్ ఉంది. సో ఆ ఫీచర్ని మీరు ఇక్కడికి తీసుకురండి. ముందేదో మంచి కార్ పోతున్నట్టుంది, కొంచెం స్పీడ్ కొడదాం. BMW, ఆడి ఈడ కామన్ భయ్యా ఇవన్నీ. బాగుంది కార్ అయితే. ఈ రూట్లో నేను ఫస్ట్ టైం రావడం, ఎటు వస్తున్నానో కూడా అర్థం కావట్లే. బోర్డ్స్ కూడా ఏం లేవు. అరణ్ అస్తీఫ్ ఏదో ఉంది, అరణ్ ఆసిఫ్ అలీ మార్గ్ అంట దీని పేరు. సన్ రైజ్ ఎప్పుడైందో సన్సెట్ ఎప్పుడైందో ఏం అర్థం కాదు భయ్యా. ఇక్కడ రూమ్లో ఉంటే, మా రూమ్లో బాల్కనీలో ఏం రాదు లైట్. ఎర్లీ మార్నింగ్ అవ్వాల్సిన రైడ్ యాక్చువల్లీ ఇది. ఏమో మరి నేను ఇప్పుడు అవ్వదు, ఈవినింగ్ వెళ్దాం కుదురుతానింది. సో ఓకే అని చెప్పిన. వీఆర్ హియర్. చలి స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ 5 అంతే. ఇంకా 5కి ఈ పొల్యూషన్ వల్ల సన్ కనపడ్డు. డే టైంలో కూడా వింటర్స్లో మనకి 12 దాటిన తర్వాత ఒక 3 hours ఉంటాడు, 3-4 hours అంతే. మళ్ళీ దాని తర్వాత కనపడ్డు నీకు సన్. అప్పుడే రీచ్ అయిపోయినాం బ్రో. 500 మీటర్స్లో రైడ్ తీసుకొని ఇంకా అటు వెళ్ళమంటుంది. అంటే ఉన్నది కూడా 27-28 కిలోమీటర్స్ అంతే. ఫారెస్ట్ లాగే ఉంది ఈ సైడ్ కూడా చూస్తే అంతా. అందుకే ఇక్కడ కొంచెం కూల్ పెరిగింది అక్కడికి ఇక్కడికి. ఫారెస్ట్ కానీ వాటర్ ఉన్న ఏరియాలు ఏంటంటే ముందు రైడ్ తీసుకోవాలి, కూల్ పెరుగుతుంది, టెంపరేచర్ డౌన్ అవుతుంది. పెద్ద స్టంటే జరిగింది భయ్య. ఇక్కడికి రాగానే నేను మెసేజ్ చూడలేదు తనది. తను ఏమనిందంటే మధ్యలోనే నేను స్టార్ట్ అయిన ఒక 20 minutesకే మెసేజ్ చేసింది, ఈ ప్లేస్కి వద్దులే ట్రిప్ మిషన్ కేఫ్కి వెళ్దామని. మనమే పట్టించుకోకుండా జెట్ స్పీడ్లో. అంటే నేను నా సామ్సంగ్ ఫోన్ కనెక్ట్ చేసుకుంటే సమస్య అది. దాంత తప్పలేదు. ఏముందిలే 13 కిలోమీటర్స్ వెళ్దాం. ఈవినింగ్ పని కూడా లేదు రూమ్లో. ప్లేస్ అయితే బాగుంది కానీ తను ఏమనిందంటే ఇది ఒక షేడీ ప్లేస్, అంటే రిస్కీ ప్లేస్ అన్నట్టు చెప్పింది. ఎందుకులే అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, ఇంకా పాపం ఆమె కూడా ఇబ్బంది కదా. ఇట్లా ఇక్కడ కేఫ్ ఉంటుంది లోపల ఒకటి, అంటే ఫారెస్ట్ కదా, ఫారెస్ట్లో కేఫ్ ఉంటుంది చిన్నది. ఇక్కడ రైడర్స్ బాగానే ఉన్నారు, ఈ ప్లేస్కి వస్తారనుకుంటా.
నేను వీడియోస్ కూడా చూసిన, చాలామంది వస్తారు ఈ ప్లేస్కి. కాకపోతే బట్ అర్లీ మార్నింగ్స్ ఎక్కువ వస్తారు, ఈవినింగ్ టైమ్స్ ఇదే చెప్పా కదా షేడీ ప్లేస్ అనేది. సో రిస్క్ కొంచెం అమానుషంగా ఉంది చూడండి. ఇంకాసేపు పోతే జనాలు ఎవరు లేకపోతే ఇక్కడ ఢిల్లీలో ఎక్కువ అబ్బా ఇవి కామన్. నీకు ఏం చేయలేవు నువ్వు జరిగిన తర్వాత. కత్తి పెట్టి ఫోన్ తీసుకెళ్ళిపోతాడు, అయిపోయింది. నీకు ఏమన్నా తీసుకెళ్ళిపోతాడు, చైన్లు అవన్నీ కామన్. సో ఢిల్లీ వచ్చినప్పుడు జాగ్రత్త మీరు. ఊరే ఇప్పుడు ఈ రైడ్ తీసుకొని ఉన్నా అయిపోయేది, బట్ ముందు పెట్టా, మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అసలు ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా? 17 చూపిస్తుందా? పక్ తప్పు చేసామా సీనా? మొత్తం ఈ ఫారెస్ట్ మొత్తం తిరుక్కొని వచ్చా ఇప్పుడు నేను. నాకు తెలిసింది ఏంటంటే మళ్ళీ మనం ఇప్పుడు డిఎల్ఎఫ్కి ఒక రోడ్ ఉంటుంది, ఆడ తీసుకొని అట్లా వెళ్తాం ట్రిప్ మిషన్కి, ఫరీదాబాద్ రోడ్ నుంచి. సూపర్. 30 కిలోమీటర్స్ ట్రిప్ కాదు ఓవరాల్గా 60 కిలోమీటర్స్ ట్రిప్ ఇది. అట్లుంటుంది. ఎప్పుడు ఎవడు ఎక్కడ దూరుతాడు అనేది ప్రిడిక్ట్ చేయలేకపోతే నువ్వు పోయి వాడిని గుద్దుతావు. వెళ్ళే రోడ్ ఇదైతే మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు వస్తాయి ఈ రోడ్లు. అంటే మనం ఎక్కువ ఫరీదాబాద్ సైడ్ వెళ్తాం. మొన్న కూడా ఆఫ్ రోడ్ ట్రైల్ వెళ్ళాము, అది ఇటు సైడే. ఇది హ్యాండ్ ఇచ్చింది భయ్య సడన్గా, ఇది కనెక్ట్ అవుతలేదు ఫోన్కి. ఇంసేపు చాలాసేపు ట్రై చేసి అక్కడ ఆల్మోస్ట్ 20 మినిట్స్ వేస్ట్ అయింది నాకు రైడ్లో. క్లస్టర్ నా ఫోన్ కనెక్ట్ అవుతలేదు, ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోయింది. నేను ఇన్నాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ని ప్రైజ్ చేస్తుండే లిటరలీ. ఈరోజు దీని మీద విరక్తిగా పుట్టేసింది నాకు. ఈ ఫోన్ని అది హోల్డర్ పెట్టేసుకొని ఇంక నుంచి ఫోనే వాడుకుందాం అనుకుంటున్నా. ఇంక ఇప్పుడు జస్ట్ టర్న్ బై టర్న్ నావిగేషన్స్తోనే వెళ్తున్నా. ఫాగ్ సూపర్ ఉంది. ఇటు సైడ్ అంతా ఇది ఫారెస్ట్, కొంచెం ఫాగ్ బాగుంది. పొల్యూషను ఫాగు కలిపి స్మాగు. ఇక్కడికైతే వచ్చిన కేఎఫ్ దగ్గరికి, ఇంకా మీను రాలేదు. ఈలోపు బండి ఇక్కడ వారెందుకు అవుట్ సైడ్ ఏదైనా పార్క్ చేద్దాం కేఎఫ్ ముందే. లోపల హిమాలయన్ కూడా ఉందిగా, మానా బ్లాక్ సూపర్. చూద్దాం. మళ్ళీ ఆ ట్రాఫిక్ అటు సంజయ్ వన్కి వెళ్ళి అటు నుంచి మళ్ళీ రిటర్న్ ట్రిప్ మిషన్ కేఫ్కి వచ్చిన. ఇంకెవరు రీచ్ అవ్వలేదు. మీను ఆన్ ద వే. అన్ఎక్స్పెక్టెడ్లీ ఫ్రాన్సిస్ అండ్ అభిమన్యు వస్తారు ఇంకాసేపట్లో. ఫ్రాన్సిస్ 650 ట్యాంక్ పెయింట్ చేస్తున్నాడు, అది చూడాలి. అండ్ ఇక్కడ పక్కనే మానా బ్లాక్ హిమాలయన్ ఉంది పోయి, చూపిస్తా. అది రిలీజ్ అయినప్పటి నుంచి నేను చూడాలని చాలా నేనే ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ షాషుకా అని ఇక్కడ ఒక ఫుడ్ ఉంటుంది. లాస్ట్ టైం మనం ట్రిప్ మిషన్ కేఫ్కి వచ్చినప్పుడు తినాలనుకున్నా, బట్ అప్పుడు నాన్ వెజ్ తినొద్దు అన్నారు, ఇంట్లో ఏదో పూజ ఉందని. అప్పుడు తినకుండా ఉండే. ఇప్పుడు ట్రై చేద్దాం అది. ఐ షో యూ ద మానా బ్లాక్ హిమాలయన్. దిస్ ఈజ్ మానా బ్లాక్ హిమాలయన్ 450. మన దగ్గర ఉన్నది హన్లే బ్లాక్. ఐ థింక్ దిస్ మ్యాట్ ఫినిషింగ్ డామ్ గుడ్, అసలు చాలా బాగుంది. బ్లాక్ మీద మ్యాట్ ఫినిషింగ్ కదా, చాలా బాగుంది. సీట్ కూడా మొత్తం ఇది ర్యాలీ టైప్ అనమాట. 510 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి చాలా రిస్క్ ఇది హ్యాండిల్ చేయడం. మేబీ సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉందో కూడా లేదో కూడా తెలియదు నాకు. ఇట్స్ రియలీ గుడ్. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ సేమే లుక్ వైజ్ కానీ. జస్ట్ యాడ్ ఆన్స్ వచ్చేసి ఇట్ కమ్స్ విత్ దిస్ ర్యాలీ సీట్ అండ్ దిస్ ర్యాలీ గార్డ్, ఎవ్రీథింగ్ ఇన్స్టాల్డ్. అండ్ ద న్యూ కలర్ వేరియంట్. ట్రిప్ మిషన్ కేఫ్లో చాలాసేపు చిట్ చాట్ చేసాం అనమాట. ఇప్పుడు నోయిడా పోతున్నాం. ఎందుకంటే మీను ఒకతే ఉంది, తను నైట్ రైడర్, గర్ల్ రైడర్ అని చెప్పేసి తనని అక్కడ సేఫ్, అంటే ఈ చోటు మొత్తం అంతా ఇంకా చాలా డేంజర్ అనమాట నైట్లో. సో ఆమెను డ్రాప్ చేసి వద్దామని.